నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్కు చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. మరి ఆయన మరణంపై అయితే పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఇది నిజంగా యాక్సిడెంటా లేదంటే ఎవరైనా హత్య చేశారా? ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతుంది పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయం. సార్, మరి ఆయన నిజంగా హత్యకు గురి కాబడ్డారా లేదంటే యాక్సిడెంటేనా? మరి ఏంటి విస్తుపోయే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయని చెప్పి కొందరు చెప్తున్నారు. మీరేమంటారు? నా దృష్టిలో అయితే అది హత్య కాదని అనిపిస్తుంది. ఎందుకంటే అతను బయలుదేరిన దగ్గర నుంచి కూడా అతను ఎన్ఫీల్డ్ పెద్ద బైక్, అది ఆ బైక్ మీద బయలుదేరటం అనేది అసలు అంత పెద్ద పాస్టర్ అయ్యండి ఎలాంటి కార్యక్రమాలకు పెద్ద కార్యక్రమం పెట్టుకున్నప్పుడు కారులో వెళ్తారు. కొద్దిగా కారులో వెళ్లకుండా ఆయన బైక్ మీద బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఆ బైక్ బయలుదేరినప్పుడు ఉన్న బైక్ను తర్వాత దారిలోనే యాక్సిడెంట్లు అయినాయి. ఇప్పుడు పోలీసులు కూడా అతను యూపీఐ పేమెంట్స్ చూశారు, మందు షాపులు ఎక్కడెక్కడ మందు కొన్నారు అవన్నీ తెలిసిపోతుంది. అంటే ఆయనకి మందు ఎక్కువ అయిపోయి యాక్సిడెంట్ చేసుకుంటూ వెళ్ళాడు అనేది అర్థమైపోతుంది. సార్, కాకపోతే ఇక్కడ రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు సార్. మరి వైసీపీ వాళ్ళందరూ కూడా ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్. మరి మీరేమంటారు? అంటే ఇది రాజకీయం చేస్తున్నారు. అంటే పాస్టర్ ప్రవీణ్ పాస్టర్ కావటం వల్లే ఇది రాజకీయంగా రంగు పులిమే అవకాశం కనిపిస్తుంది. అంటే మతం కోసమే ఇప్పుడు కేవలం అంటే మతం కోసం అతను ముఖ్యంగా ఏంటంటే అసలు పాస్టర్ ప్రవీణ్ ఎక్కడ వాడు, ఏ జిల్లా వాడు, ఇలాంటివి పెట్టుకున్నప్పుడు అతను కడప జిల్లా వ్యక్తి అనేది బయటకు వస్తుంది. కాబట్టి అతను పాస్టర్ కావటం వల్ల ఈ యాక్సిడెంట్లో చనిపోయిన దాన్ని హత్యగా మార్చేసి దీనికి ఒక మతం రంగు పులిమేసేసి రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది నాకు అనుమానం. ఎందుకంటే అసలు పాస్టర్ ప్రవీణ్ విజయవాడ 4 గంటల పాటు ఏమైపోయాడు అని దానికి కూడా క్లారిటీ వచ్చేసింది. అతను రావణపాడు రింగ్ రోడ్ దగ్గర బైక్ ఆపుకొని చాలా ఇబ్బంది పడుతుంటే అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ కూడా అతనికి మంచినీళ్ళు ఇచ్చాడని, టీ ఇచ్చాడని ఇవన్నీ తెలుస్తున్నాయి, ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కాబట్టి అతను ఏంటంటే దారిలో యాక్సిడెంట్ చేసుకుంటూ వెళ్ళటం, ఆ తర్వాత కూడా నాకు తెలిసి బండి మీద పడిపోయింది. అతను ఎవరు పట్టించుకోకపోవడం వల్ల గట్టి దెబ్బలు తగిలి ఉండొచ్చు. అది ఆ యాక్సిడెంట్లే నేనైతే కారణం అనుకుంటున్నా. కానీ హత్యగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇప్పుడు హత్యగా దాని రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. సార్, మీరేమో ఇలా చెప్తున్నారు, ఇంకో పక్క అసలు ఆయన డెడ్ బాడీని చూసినా, ఆయన బైక్ పడిపోయిన తీరుని చూసినా ఎవరో కావాలనే కొట్టి ఇది యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారని చెప్పి పలువురు అంటున్నారు. మీరేమంటారు సార్? అసలు కావాలనే కొట్టేదే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే బైక్ హెడ్లైట్స్ కూడా పగిలిపోయి ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఎక్కడ పడిపోయి వచ్చిన ఆయన అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇంకొకటి ఏంటంటే దీన్ని హత్యగా నాకు డౌట్ ఏంటంటే అసలు పాస్టర్లు ఈ మందు ఎందుకు తాగుతారు? అసలు పాస్టర్లు మందు తాగవచ్చా సార్? అదే చెప్పేది. మన ప్రవచనకర్తలు అంటారు. ఇప్పుడు మన హిందూ సమాజంలో కొంతమంది చాలామంది బాబాలు ఉంటారు, లేకపోతే ప్రవచనకారులు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎవరు మద్యానికి వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటారు సాధారణంగా. అంటే మనం మంచిని బోధించాలనుకున్నప్పుడు మనం కూడా నిష్ఠగా ఉండాలి. అలాంటి వ్యక్తి మరి పాస్టర్గా ఉండి ఈ మద్యం సేవించడం ఏంటి అనేది ఒక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే పోలీస్ రికార్డులో చాలా చోట్ల మందు తాగాడు, మందు బాటిల్స్ కొనుగోలు చేశాడు, యూపీఐ పేమెంట్స్ పలానా బ్రాండ్ షాపుల్లో కొన్నాడు, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. అతను కూర్చునే విధానం కానీ ఇవన్నీ కూడా మందు తాగిన వాళ్ళ లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే పాస్టర్లో లిమిట్గా తాగటం వేరును, ఇక్కడి నుంచి బయలుదేరుకుంటూ తాగకుండా వెళ్ళటం, అలా వెళ్ళే వ్యక్తి పాస్టర్ అని చెప్పుకోవాలంటే ఇబ్బందే కదా. సార్, మీరమ్మ మద్యం తాగితే తప్పు అంటున్నారు. మరి హిందూ ధర్మంలో మనం చూసుకున్నట్లయితే కొందరి అమ్మవార్లకు కానివ్వండి లేదంటే స్వామివారికి కానివ్వండి కళ్ళు నైవేద్యంగా పెడతారు. మరి ఏమంటారు సార్? అంటే దీనికి ఏంటంటే ఇప్పుడు శక్తి పూజలు ఉంటాయి. శక్తి పూజలు చేసేవాళ్ళు వీరిని పెడతారు. ఇప్పుడు అమ్మవార్లకి చేసిన నైవేద్యాలు పెట్టేవాళ్ళు గంగానం నైవేద్యాలని, అమ్మవార్లకి పూజ చేసేవాళ్ళు నైవేద్యాలు పెడతారు, అక్కడ తాగుతూ ఉంటారు. నేను చెప్పేది దాని గురించి చెప్పట్లా, ప్రవచనాలు. ఇప్పుడు గరికపాటి గారు కానీ లేకపోతే చాగంటి గారు కానీ ఇలాంటి వ్యక్తులను తీసుకుంటే వాళ్ళు చాలా నిష్టగా ఉంటూ వేదాధ్యయనం చేసేవాళ్ళు ఎవరు ఇలా చేయరు. వేదాల వేరును శాక్తేయం అంటారు దీన్ని. శక్తి పూజలు ఆరాధన చేసేవాళ్ళు శాక్తేయంలో అవే చేయాలి. ఇప్పుడు కళ్ళు తాగటం కానీ లేకపోతే క్షుద్ర పూజలు చేయటం కానీ ఇవన్నీ చాలా దాంట్లో వస్తాయి. అది అధర్వణ వేదంలోంచి కొంత విభాగం అటు వెళ్ళిపోయింది. కాబట్టి శక్తి పూజల ఆరాధన నేను చెప్పట్లేదు. జనరల్గా ఏంటంటే మన ప్రజలకి మంచి కోరి ప్రవచనాలు చెప్పేవాళ్ళు. అది ఇప్పుడు మైక్ ముందుకు వచ్చి ప్రవచనం వాళ్ళు చెప్పరు కదా.
శక్తి పూజలు చేసేవాళ్ళు వాళ్ళు ఏదో తాగుతారో లేకపోతే పడుకుంటారు, తిని పడుకుంటారు, అంతవరకు చేస్తారు. కానీ వాళ్ళు వెళ్ళి ఉపన్యాసాలు ఎవరు ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు చాలా నిష్ఠగా ఉండడం అనేది చాలా మంచి పద్ధతి. అలాంటి వాళ్ళే పాస్టర్లుగా ఉండాలి. కానీ కొంతమంది పాస్టర్లు చాలా చోట్ల వివాదాస్పదమైన చర్యలు చేస్తున్నారు. చాలా రకరకాల ఎలిగేషన్స్ పాస్టర్ల మీద వస్తూనే ఉన్నాయి. అటు పాస్టర్ల మీద వస్తున్నాయి, ఇటు బాబాల మీద వస్తున్నాయి, కొంతమంది దొంగ బాబాల మీద కూడా వస్తున్నాయి ఇలాంటివి. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని ఇలాంటి ప్రవక్తలుగాను ప్రవచనకర్తలుగాను ఎందుకు నియమిస్తారని అర్థం కావట్లేదు. వీటిని దూరంగా ఉంచాలి కదా. మనం మంచిగా ఉంటూ మనం ఏదైనా చెప్పాలి చెప్పేటప్పుడు. మరి ఈయన చూసుకుంటే మరి ఆ బైకు వెళ్ళిన విధానం కానీ, ఆ లైట్లు పగిలిపోవడం కానీ, ఆయన ముందు కొన్న విధానం చెప్తుంచేవాళ్ళు చాలా అంత విధిగా. అంటే మొత్తానికి ఆయన చావుకి కారణం ఈ మద్యం తాగడమే అంటారా సార్? నాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే మందు బాగా ఎక్కువ తాగేసేసి ఆ మత్తులో పడిపోవటం, మళ్ళీ లేచి మళ్ళీ బైక్ తోలటం, ఇవన్నీ జరిగినట్టు అనిపిస్తుంది. ఆయన మొత్తం ఎన్ని చోట్ల ఆగాడు సార్? చాలా చోట్ల ఆగినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే విజయవాడలో 4 గంటల పాటు ఆగిపోయాడు ఆయన. అప్పటికే బండి యాక్సిడెంట్ అయిపోయి విజయవాడకు వచ్చిందనేది చెప్తున్నారు. ఆ హెడ్ లైట్ పగిలిపోయి బండి డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి విజయవాడలో కూడా బాగా మత్తు ఎక్కిపోయి ఆయన అక్కడ కూర్చునిపోయాడు ఆయన. సార్ మొత్తానికి మీరు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేంత వరకు కూడా ఆయన చాలా చోట్ల ఆగారు అని చెప్తున్నారు. ఆయన వెళ్ళింది హైవే పైన, మరి ఎక్కడా కూడా చెక్ చేయలేదంటారా? మరి ఈయన పైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు సాధారణంగా పగలు జర్నీ చేస్తే చెక్ చేయరు. ఎందుకంటే పగలు ఆయన 11 గంటలకి ఇప్పుడు 11:45 బయలుదేరని చెప్తున్నారు తిరుమలగిరి నుంచి. అక్కడి నుంచి బయలుదేరి పగలు వెళ్ళిపోయే వాళ్ళని అంతగా చెక్ చేయరు. అసలు ఎప్పుడు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎప్పుడు చూడరు కూడా. నైట్ టైం మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అవి చూస్తూ ఉంటారు. కాబట్టి అలా చూసి ఉంటారు నాకు తెలిసి. కానీ హత్య అనుకోవడానికి ఎక్కడ ఆస్కారం అయితే కనపట్లేదు నాకు. ఎందుకంటే హత్య చేసి బైక్ మీద పడిపోయి కనిపించడాన్ని చెప్తున్నారు. అది ఎందుకు కనిపిస్తుంది అంటే అతను పడిపోవడం వల్ల దాని మీద బైక్ కూడా పక్కకి వెళ్ళిపోయి చాలా మట్టిలో కూరుకుపోయి పడిపోయాడు అతను. అది పట్టించుకోకపోవడం వల్ల అతను ఎవరు పట్టించుకోకపోవడం వల్ల చనిపోయాడు అనేది నేను అనుకుంటున్నాను. అందుకనే పోలీసులు కూడా మొదట అనుమానాస్పద మృతే అని చెప్పారు. దీని హత్య కేసు కింద ప్రచారం సాగుతుంది. నాకు తెలిసి హత్య అవడానికి అసలు ఆస్కారమే కనపట్ల. లేటెస్ట్గా వచ్చిన రిపోర్టుల ప్రకారం చూసుకుంటే, లేటెస్ట్ రిపోర్ట్లు ఇవాళ వచ్చిన రిపోర్ట్లు చూస్తే ఖచ్చితంగా అది యాక్సిడెంటల్గానే చనిపోయాడు అనేది అనుకోవాలి. ఓకే సార్. సార్ మీరు అన్నట్టుగా ఒకవేళ ఇది యాక్సిడెంటే అయితే మరి కొందరు కావాలని చేసే అంటే రాజకీయాన్ని ఈ కేసుకు కలపడాన్ని మనం ఏ విధంగా చూడాలి? అదేనమ్మా, ఇప్పుడు కొన్ని పార్టీలు రాజకీయంగా మతపరంగా దగ్గరైపోయిన పార్టీలు ఉన్నాయి. అందువల్ల ఏమవుతుందంటే అసలు పాస్టర్ ప్రవీణ్ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఎక్కడ పుట్టాడు, ఏం చేసేవాడు, ఎలా పాస్టర్ అయ్యాడు అని చెప్తే అది చూస్తే కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కడప జిల్లా అని ప్రస్తుతం చెప్తున్నారు. అతను కడప జిల్లా నుంచి వచ్చి మతం తీసుకుని చర్చి నిర్మాణాలు కానీ చాలా చోట్ల జరుగుతుంది ఇదే. ఈ మతపరంగా ఏమవుతుందంటే చాలామంది మతపరంగా లబ్ధి పొందడానికి కోసం పార్టీలని మతాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసమే మతాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. అది చాలా చోట్ల హిందూ ధర్మంలో కావచ్చు, లేదా క్రైస్తవ మతంలో కావచ్చు, ఎక్కడైనా సరే కొంతమంది ఏంటంటే లాభాపేక్షతోనే దీంట్లో దిగి అలాంటి వాళ్ళ వల్ల ఈ మతాలు కూడా పొల్యూట్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని దూరంగా ఉంచడం అనేది మంచి పద్ధతి ఒకటి. ఇంకోటి ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ అతను చనిపోయాడు కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. కానీ నేనైతే హత్యగా భావించట్లేదు. కాకపోతే రాజకీయంగా ఒక అస్థిర వాతావరణం క్రియేట్ చేయడం కోసం కొన్ని పార్టీల వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఒక మతానికి దగ్గరగా ఉన్న పార్టీ వాళ్ళు దీన్ని రాజకీయం చేస్తున్నారేమని అనుకుంటున్నాను నేనైతే. మరి మొత్తానికి ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం యాక్సిడెంటే అని చెప్పి సార్ చెప్తున్నారు. అదేవిధంగా కావాలనే దీనికి రాజకీయ రంగు పులుముతున్నారని, మతానికి దగ్గరైన కొందరు రాజకీయవేత్తలు ఇలా చేయడం సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.